అందరికీ నమస్కారం. ఈరోజు కథ. అప్పుడే స్నానం చేసి టవల్లో బయటకు వచ్చింది ప్రియ. ఒక్కసారిగా డోర్ శబ్దం వినిపించి టక్కున అటువైపు తిరిగింది. ఉలిక్కిపడి ఎవరు అనింది. ఆమెను వెనక నుండి హత్తుకుంటూ నీ మొగుణ్ణి అన్నాడు అభి. అతని స్పర్శకి ఒళ్ళు జల్లుమంటుంటే మీరా ఈ టైంలో ఏంటి అనింది వణుకుతున్న గొంతుతో. పెళ్ళయి వారం రోజులు కూడా కాలేదు. నిన్ను వదిలి ఆఫీస్కి వెళ్ళమంటే ఎలా చెప్పు. ప్లీజ్ వదలండి. మీరు అలా టచ్ చేస్తుంటే నాకు ఏదోలా అవుతుంది. ఏమవుతుంది అనగానే సిగ్గు ముంచుకొచ్చి కళ్ళు గట్టిగా మూసింది. ఆమెను అతని వైపుకు తిప్పుకొని చెప్పు ఏమవుతుంది అన్నాడు చుబుకం పట్టి పైకంటూ. అతని కళ్ళలోకి చూడలేక మీరిలా నన్ను చూస్తుంటే ఏదేదో అవుతుంది. అయితే చూడను చేస్తాను అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వుమనిలాగాయి. ఆమె మీద ఉన్న టవల్ జారిపోయి కింద పడిపోయింది. మొత్తం వివస్త్రగా మారిపోయింది ప్రియ. ఇక ఆగలేని అభి ఇంత అందంగా పుడితే ఎలా బంగారం, నేనిలా చూస్తూ ఎలా ఊరుకుంటాను. నిన్ను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అంటూనే ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయి లైట్స్ ఆఫ్ చేశాడు. ప్లీజ్ అండి, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. నైట్ చూసుకుందాం. ఇప్పుడు వదలండి. స్నానం చేసి వచ్చావు కాబట్టే చాలా సెక్సీగా కనిపిస్తున్నావు. అందుకే నాలో కోరికలు ఉరకలు వేస్తున్నాయి. ఇప్పుడు ఆపడం చాలా పాపం ప్రియా అంటూనే ఆమె అందాలని జుర్రుకోవడం మొదలుపెట్టాడు. ఆమె అతని స్పర్శకి అతనికి లొంగిపోతూ అతనికి అనుకూలంగా మారింది. అభి ఆమె నుదుటి మీద నుండి స్టార్ట్ చేసి అరికాలు పాదం వరకు ముద్దులతో ముంచెత్తి పక్కనే ఉన్న తేనె బాటిల్ చేతిలోకి తీసుకొని ఆమె పెదవి నుండి నాభి వరకు పోసి నాలుకతో లిక్ చేయడం మొదలుపెట్టాడు. ఒంట్లో రక్తం వేగంగా ప్రవహిస్తోంది ఆమెకి. ఆమె నోటి వెంట వచ్చే నిట్టూర్పులు అతనిలో తాపం పెరిగిపోతుంటే ఆమె పెదాల మీద యుద్ధం మొదలుపెట్టి అదే పెదాలని శంఖం లాంటి మెడ నుండి ఆమె ఎత్తైన శిఖరాల మీదకి తెచ్చి కాసేపు చేతులతో పెదవులతో యుద్ధం చేసి ఆమెలోని వేడిని అమాంతం పెంచి అక్కడి నుండి నాభి వరకు వచ్చిన అతడి నాలుక బొడ్డులోని కొలతలు కొలుస్తూ ఇద్దరిలో తాపం పెరిగిపోయి ఇక ఆగలేని అభి ఆమెలోకి స్మూత్గా చేరిపోయాడు. ఆ రోజు సాయంత్రం నుండి రాత్రి మొత్తం స్వర్గాన్ని చవి చూశారిద్దరు. మార్నింగ్ ఎప్పటికో లేచిన ప్రియ ఒంటి మీద బట్టలు లేకపోవడం చూసుకొని సిగ్గుపడుతూ బెడ్షీట్ని చుట్టుకొని అభి లేవకముందే పరుగున వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఇక కాసేపటికి మెలకు వచ్చిన అభికి పక్కన చేతితో తడుముతుంటే ప్రియ చేతికి తగల్లేదు. ప్రియా అని కళ్ళు మూసుకొని పిలుస్తున్నాడు. నేను స్నానం చేస్తున్నాను అంటూ అరిచింది బాత్రూమ్ నుండి. అబ్బా, లేవగానే నా కంటికి కనిపించాలి అని చెప్పాను కదా. సారీ అండి, ఒక 5 మినిట్స్ ఆగండి, వస్తున్నాను అంటూ టవల్లో వెళ్తే గబగబా చీర కట్టుకొని వచ్చేశాను అంటూ అతని ఎదురుగా నిలబడింది. కళ్ళు తెరిచి చూసిన అతనికి తలకి టవల్ చుట్టుకొని కనకాంబరం కలర్ చీరలో నుదిటిన కుంకుమతో మెడలో తాలిబొట్టుతో నిండుగా చాలా అందంగా కనిపించింది ప్రియా. చాలా బాగున్నావు ప్రియా. నిన్ను చూస్తుంటే నా బ్రెయిన్ ప్రశాంతంగా మారిపోయింది. లవ్ యూ ప్రియా అంటూ ఆమె నుదుటిపై కిసిచ్చాడు. సరే సరే కానీ ముందు స్నానం చేసి రండి, బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉంచుతాను. అబ్బా, ఇంకాసేపు పడుకుంటాను ప్రియా. ప్లీజ్ అండి, ఆఫీస్కి లేట్ అవుతుంది పదా అంటూ బలవంతంగా లేపి వాష్రూమ్కి పంపించింది ప్రియా. ఇక బద్ధకంగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు అభి. ప్రియా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై సర్దింది. అభి ప్రియా ఇద్దరూ కలిసి తినేసి ఆఫీస్కి వెళ్తున్నాను బంగారం, ఈవినింగ్ త్వరగా వస్తాను, బయటకెళ్దాం సరేనా. సరేనండి అంటూ నవ్వుతూ పంపించింది. బుగ్గకు ముద్దిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి. ఇక ఇంట్లో ఒక్కతే ఉందిగా, చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ టీవీ ఆన్ చేసుకొని మూవీస్ చూస్తూ ఆ రోజుని అలా గడిపేసింది. అలా ఆఫ్టర్నూన్ డోర్ సౌండ్ అవుతుంటే ఈ టైంలో ఎవరు, ఆయన 5 తర్వాత వస్తారు కదా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి ఎవరో ఒక అబ్బాయి కనిపించాడు. ఎవరు మీరు. నా పేరు రోహన్, మీ ఇంటి పక్కనే ఉంటాను. అయితే నాకేంటి అనింది ప్రియా కోపంగా. అయ్యో, నన్ను తప్పుగా అనుకోకండి, మా మమ్మీ ఈ బాక్స్ మీకు ఇవ్వమని చెప్పింది. ఏంటది. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, దేవుడికి పూజ చేసింది. ఈ ప్రసాదం మీకు ఇవ్వమని చెబితే ఈ బాక్స్ ఇవ్వడానికి వచ్చాను.
అంటూ బాక్స్ చూపించాడు. సరే అంటూ ఆ బాక్స్ని తీసుకొని డోర్ వేసేసింది ప్రియా. ఇక ప్రసాదం అని చెప్పడంతో బాక్స్ ఓపెన్ చేసి చక్కెర పొంగలిని కళ్ళకి అద్దుకొని నోట్లో పెట్టుకుంది. చాలా టేస్టీగా అనిపించింది. అభికి కాస్త ఉంచి మిగతాది తినేసింది. ఇక టైం 5 గంటల సమయం అవుతుంది. అభి డోర్ కొడుతూ ఉన్నాడు. ప్రియ తీయడం లేదు. డోర్ని ఎంతసేపు కొట్టినా కానీ తీయకపోవడంతో అభికి చాలా భయం వేసింది. వెంటనే డోర్ని బలంగా నెట్టి లోపలికి వచ్చి చూసిన అతనికి ప్రియ కనిపించలేదు. ఆ ఇల్లంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి టెన్షన్గా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగాడు. వాళ్ళకు కూడా తెలీదు అని చెప్పడంతో అసలు ఎక్కడికి వెళ్ళింది అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు అభి. ఇక వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి పోలీస్ స్టేషన్కి బయలుదేరారిద్దరు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో పాటు వాళ్ళు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. ప్రసాదం తిన్న కాసేపటికి స్పృహ తప్పి పడిపోయింది ప్రియ. ఇంటి పక్క అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి ప్రియని తీసుకొని ఎక్కడికో వెళ్ళారు. ప్రియని పెళ్ళైనప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్న పక్కింటి ఆవిడకి ఒక దరిద్రపు ఆలోచన వచ్చింది. ఆమెను ఎప్పుడెప్పుడు కిడ్నాప్ చేద్దామా అనుకుంటూ మంచి సమయం కోసం చూసిన ఆమెకి ఆ రోజు కలిసొచ్చింది. అందంగా ఉన్న ప్రియని ₹1,00,00,000కి రెడ్ లైట్ ఏరియాకి అమ్మాలని వాళ్ళతో డీలింగ్ కుదుర్చుకుంది. ఇక ప్రియాని తీసుకొచ్చిన వాళ్ళకి ఆ డీలింగ్ నడిపే అతను ₹1,00,00,000 వాళ్ళ చేతిలో పెట్టాడు. వాటిని చూస్తూ నవ్వుకుంటూ ఆ అమ్మాయిని ఇక్కడ నుండి త్వరగా తీసుకెళ్ళిపోండి, దాని మొగుడు వచ్చాడంటే మన గుట్టు రట్టవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక స్పృహలో లేని ప్రియని కోరికగా చూస్తూ ముందు నేనే దీన్ని అనుభవించాలి, తర్వాత కస్టమర్లకు ఛాన్స్ ఇస్తాను అనుకుంటూ ప్రియని రూమ్కి తీసుకెళ్ళి ఆమెను బలవంతం చేయబోతుండగా ఆమె రూమ్ డోర్లు బద్దలు కొట్టుకుంటూ వచ్చాడు అభి. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని తలతిప్పి చూశాడు వాడు. ఏంట్రా, నా భార్యనే పాడు చేయాలని చూస్తున్నావా అంటూ కొట్టిన చోట కొట్టకుండా వాడిని బరబరా లాక్కొచ్చి పోలీసుల దగ్గర పడేశాడు. ఇక వాడితో పాటు అమ్మిన ఆవిడని, వాళ్ళ కొడుకుని, అందులో ఎవరెవరి హస్తం ఉందో అందరినీ అరెస్ట్ చేసి ఆ రెడ్ లైట్ ఏరియాని మొత్తం మోయించేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు పోలీసులు. ఏంట్రా, అమ్మాయిల బిజినెస్ చేస్తారా? అమ్మాయిల బిజినెస్ ఎన్నిసార్లు చెప్పాలరా? అవి చేయడం చట్టరీత్యా నేరమని అంటూ కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంటే వద్దు సార్ వద్దు అంటూ అరుస్తున్నారు. నువ్వేంటే ఆడదానివై ఉండి ఇంకో ఆడదాన్ని అమ్మడానికి ఎంత ధైర్యం? నీలాంటి వాళ్ళు ఉండబట్టే సొసైటీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకుండా పోతోంది. ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేశావనుకో నిన్ను జీవితాంతం జైల్లో పడేసి చిప్పకుడు తినేలా చేస్తాను అంటూ లేడీస్ కానిస్టేబుళ్లతో కొట్టించి సెల్లో వేయించాడు ఎస్ఐ. ఇక్కడ అభి ప్రియాని చేరుకొని ప్రియా ప్రియా అని బాధగా పిలుస్తున్నాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె ఫేస్పై చల్లగానే స్పృహలోకి వచ్చింది. కళ్ళు తెరిచి చూసిన ఆమెకి ఎక్కడున్నానో అర్థం కాక ఇక్కడికి ఎలా వచ్చానండి అన్నది. జరిగింది చెప్పాడు అభి. ఏంటి, ఇంత జరిగిందా అంటూ గట్టిగా ఏడ్చేసింది ప్రియ. నాకు భయం వేస్తుందండి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు అని ఏడుస్తుంటే నువ్వేం భయపడకు ప్రియా, నిన్ను కాపాడుకోవడానికి నేనున్నాను కదా, నీ కాలి గోటిని కూడా ఎవరిని తాకనివ్వను, ఇంటికి వెళ్దాం అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని ఓదార్పునిచ్చి అక్కడి నుండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అభి.